దైవ మర్మములు ఫిబ్రవరి 3. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమాకాండం 25:8. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు యాకోబునకు తెలిపిన విషయమునే కొన్ని వందల సంవత్సరముల తరువాత మరి వివరముగా సీనాయి పర్వతం మీద ప్రత్యక్ష గుడారపు రూపముగా మోషేకు బయలుపరిచెను. పర్వతము మీద మోషే అనేక విషయములను చూచెను. అందులో ఒకటి మహిమగల దేవుని ఇంటి దర్శనము. సీనాయి పర్వతముపై మోషేకు దేవుడు కనపరిచిన ఆ ఇల్లు ప్రస్తుతము దేవుడు నిర్మించుచున్న ఇంటి యొక్క ఛాయ మాత్రమే అని హెబ్రీ పత్రికలో చదువుచున్నాము. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 3:6లో చెప్పుచున్నాడు. దేవుడు నిర్మించుచున్న ఇంటిలో మనకు పాలిభాగం ఏ విధముగా లభించును? మీరు నేనెవరినని చెప్పుకొనుచున్నారని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను అడిగాను. అందుకు పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ ప్రత్యక్షత అను బండ మీద నా సంఘమును కట్టుదునని చెప్పెను. క్రీస్తును గూర్చి మనకు అవసరమైనది శరీరానుసారమైన ప్రత్యక్షత కాదు కానీ ఆత్మానుసారమైన ప్రత్యక్షతే. దైవిక ప్రత్యక్షతలో ఎంత ఎక్కువగా మనము ప్రభువును ఎరుగుదుమో అంత ఎక్కువగా దేవుని మందిర నిర్మాణమునకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుదుము. కాబట్టి మనము కూడా దేవుడు నివసించే పరిశుద్ధ స్థలముగా నిర్మింపబడవలనని దేవుడు కోరుచున్నాడు. మనము కూడా ఆయన మనలో నివసించాలంటే మనం పరిశుద్ధముగా జీవించి పరిశుద్ధమైన హృదయం కలిగి శుద్ధమైన హృదయం కలిగినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధుడైన దేవుడు మన యొక్క హృదయంలో నివసించేవారుగా ఉంటారు. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.